హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ అయితే ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఉంచుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. ఈరోజైతే ఒక మంచి డ్రెస్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఎలా అంటే శారీలో మిగిలిన క్లాత్తో పాపకైతే షరారా గాగ్రా, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న షరారా గాగ్రాని అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. ఫుల్ వీడియో అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీ ముందుకైతే పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ పాపకు వేసిన డ్రెస్సు, దాని మెజర్మెంట్, అదేవిధంగా దాని లెంత్, అదేవిధంగా అన్ని డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా డ్రెస్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత దాని డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పేస్తాను. ఒకవేళ మీకు మీ పాపకు ఏజ్ 10 ఇయర్స్ లోపు ఉంటే 9 to 10 ఇయర్స్ లోపు ఉంటే ఈ బాడీ మెజర్మెంట్స్ యూజ్ చేసుకొని అయితే డ్రెస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెజర్మెంట్ కావాలంటే ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చేసాను, దాని స్క్రీన్ షాట్ చేసుకొని కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి అయితే శారీ, నేను తీసుకున్న శారీ 6 మీటర్స్ ఉంటుంది. కలర్ వచ్చేసి ఆల్రెడీ చూస్తున్నారు, సీక్వెన్స్ వర్క్తో ప్లెయిన్ శారీ అయితే వచ్చింది. విత్ బ్లౌజ్ కూడా అందులోనే వచ్చింది. ఇంకా పాప ఫుల్ డీటెయిల్స్ అయితే, ఇంకా బాడీ పార్ట్ ఎంత తీసుకున్నాను, గాగ్రా అంటే ప్యాంట్ ఎంత తీసుకున్నాను అనేది ఆల్రెడీ నేను స్క్రీన్ మీద ఇచ్చేసాను. కాబట్టి ఇంకా నెక్ అయితే రౌండ్ నెక్కే తీసుకున్నాను. హ్యాండ్ స్కెచెస్ అయితే ఈ డ్రెస్కి స్లీవ్ లెంత్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా హ్యాండ్స్ ఏం కట్ చేయలేదు. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్ లెంత్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేసి అలాగా, ఇంకా బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే ఇచ్చేసుకొని డ్రెస్ ఫ్రీగా లూజ్గా ఉండడం కోసం వెనుక వైపున ఇలాగా ఉక్స్ పార్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా కింది పార్ట్కి వచ్చేసి అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇది ఫుల్ పైన పార్ట్కి వచ్చేసి అయితే ఇలాగొచ్చింది. ఇంకా షరారా గాగ్రాకి ఇదే మెయిన్ పార్ట్. డ్రెస్ లుక్కి వచ్చేసి అయితే ఇదే, బేసికల్లీ ఇదే గ్రాండ్ లుక్ వచ్చేదైతే ఇదే. నేనైతే దీనికి పాలిస్టర్ క్లాత్ ఎగ్జాక్ట్గా మనం లైనింగ్కి అయితే ఏదైతే యూజ్ చేస్తామో 25 రూపీస్ 30 రూపీస్కి మీటర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 మీటర్స్ తీసుకొచ్చేసి ఇలాగా స్టిచ్ చేసుకున్నాను. ఒకవేళ మీకైతే ఈ డ్రెస్ కటింగ్ కావాలంటే మాత్రం నన్ను ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాస్టిక్ వచ్చేసి అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలాగా నాకు బాడీ పార్ట్కి సరిపోయేంత ప్యాంట్ పార్ట్కి స్టిచ్ చేసేంత లేదు కాబట్టి నేను సేమ్ ఎగ్జాక్ట్ కలర్ తీసుకొచ్చి అయితే ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా చున్నీకి వచ్చేసి అయితే బాడీ పార్ట్లోనే కొద్దిగా క్లాత్ చూస్తున్నారు కదా, అంతే క్లాత్ మిగిలితే అదే క్లాత్ తీసుకొని 4 వైపులా చుట్టూ కుట్టు వేసేసుకొని ఇలాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఇక్కడ నెక్ దగ్గర ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా 4 వైపులా చుట్టూ కుట్టు వేసేసుకున్నా. ఒక 5 ఇంచెస్ పొడవు తీసేసుకొని అంతే. ఇంకా డ్రెస్ ఫైనల్ లుక్ వచ్చేసి అయితే ఇలాగ ఉంటుంది. ఆల్రెడీ వేసుకున్న ఫోటో కూడా చూశారు కదా, ఎలా ఉందో చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగైతే మీకు ఖచ్చితంగా కటింగ్ కావాలి అక్కడ అడిగితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వీలైనంత వరకు మళ్ళీ కట్ చేసి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా బాడీ పార్ట్లో థ్రెడ్స్ ఉండాలి కదా, కంపల్సరీ డ్రెస్కి థ్రెడ్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఇలా లావుగా పెట్టేస్తాను. ఇలా లావుగా పెట్టేస్తే ఇలా హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సన్నగా పెడితే బాగోదు కదా, అందుకని చెప్పేసి ఇలాగా లావుగా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో పాప వేసుకున్న డ్రెస్ లుక్ వైజ్ అయితే ఎలా ఉందో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.